హాయ్ హలో అందరికీ నమస్తే. భారతదేశంలో ఎన్నికలు జరిగి 15 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఆ ఎన్నికలకు సంబంధించి అనేక అనుమానాలు ఇంకా చాలామందికి ఉన్నాయి. అయితే ఇవన్నీ కేవలం అనుమానాలు మాత్రమే, మీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు, ఈసీనే తప్పు పడతారా, మీరు మా పైన గన్ను పెట్టి ఓటర్లను కాలుస్తానంటే ఓటర్లు ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. సో ఇప్పుడు తాజాగా ఏదైతే మరి రాహుల్ గాంధీ గారు బీహార్కి సంబంధించిన 65 లక్షల ఓట్లు తొలగింపుకు సంబంధించి కామెంట్ చేసినప్పుడు ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎన్నికల అధికారులు ఈ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే ఆశ్చర్యం అనిపించింది. అంటే నవ్వులపాలైంది ఆ ప్రెస్ మీట్ ద్వారా. ఎక్కడైనా ఏంటి, ఎవరైనా ఒక అనుమానాన్ని లేవనెత్తినప్పుడు దానికి సంబంధించి నివృత్తి చేయాలి. అది చేయకపోగా ఆ అనుమానాలను బలపరిచే విధంగా నిన్న ప్రెస్ మీట్ జరిగింది. విచిత్రం అనిపించింది నాకైతే. ఎక్కడైనా సరే ఒక చోట ఒక దొంగతనం జరిగింది, ఆ దొంగతనం జరిగింది, అక్కడ సీసీ ఫుటేజ్ మాకు ఇవ్వండి, ఆ దొంగ ఎవరో పట్టుకుందామంటే లేదు ఆ సీసీ ఫుటేజ్ బయటికి ఇస్తే మహిళల గౌరవం దెబ్బతింటుంది, అక్క చెల్లెమ్మల గౌరవం దెబ్బతింటుంది, కాబట్టి మేము ఇవ్వము అంటే మన దొంగ దొరికేది ఎప్పుడు? అంటే ఆ దొంగకు మీరు సహకరిస్తున్నట్టే కదా. సో అదే అంశాన్ని ఇక్కడ నటుడు ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ చేశారు వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి. అంటే ఏ రకంగా నవ్వుల పాలు అవుతున్నారో చూడండి. ఇక్కడ ఏమని ట్వీట్ చేశారంటే ఆయన, పోలింగ్ బూతులు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కాదు ప్రకాష్ రాజు, మహిళల ప్రైవసీ కారణంగా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమన్న ఈసీ ప్రకటనపై సినీ నటుడు ప్రకాష్ రాజు మండిపడ్డారు. మీరు పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు పెట్టే ముందు మహిళల అనుమతి తీసుకున్నారా? పోలింగ్ బూతులు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కాదు, మీరు చెప్పే సాకులపై మాకు ఆసక్తి లేదు, పారదర్శకత కావాలి అని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని, పోలింగ్ సీసీటీవీ ఫుటేజ్లను బయట పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ రకంగా ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేస్తారు. ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో, సీసీటీవీ ఫుటేజ్ మేము బయట పెట్టలేమనేది చెప్పారో, అది ఏమైనా డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్ కాదు కదా, పోలింగ్ బూత్ కదా. మరి అక్కడ నిజంగా మీరు చెప్తున్నట్టు పారదర్శకంగా ఎన్నికలు జరిగితే బయట పెట్టడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఆ సీసీటీవీ బయట పెట్టడం ద్వారా మీరు పారదర్శకత, మీ నిజాయితీ బయటపడుతుంది. ఎవరైతే ఇప్పుడు అక్కడ దొంగతనం జరిగింది అంటే దొంగ ఓట్లు వేసుకున్నారు, అక్రమాలకు పాల్పడ్డారనేది చెప్తున్నారో వాటన్నిటికీ ఒక క్లారిటీ వస్తుంది కదా. అది చెప్పకుండా దొంగలను వెనకేసుకొస్తూ మేము సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టలేము, అది మహిళల యొక్క గోప్యతకు భంగం కలుగుతుందని ఏ రకంగా చెప్తారు? మరి మాచర్ల వీడియో ఎట్లా బయటకు వచ్చింది? అది బయటకు వచ్చేస్తుంది, ఎట్లనైనా బయటకు వస్తుంది. అది అనేక ప్రశ్నలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత. అందుకే నవ్వుల పాలయ్యారని అంటున్నాను నేను. ప్రకాష్ రాజు గారు కూడా అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అనేక షాపుల్లో రోడ్ల పైన చాలా చోట్ల సీసీ కెమెరాలు అరేంజ్ చేస్తారు. మరి అవి కూడా తీసేయాలా? ఇప్పుడు మహిళలు రోడ్డు మీద తిరుగుతారని, మహిళలు షాపింగ్కి వెళ్తారని చెప్పి అవి కూడా తీసేస్తారా? సినిమా థియేటర్లకు వెళ్తారు, అవి కూడా తీసేస్తారు, అక్కడ కూడా తీసేస్తారా? మన సీసీ కెమెరాలు పెట్టుకునేది ఎందుకు? రక్షణ కోసం పెట్టుకుంటున్నాం. ఏదైనా తప్పు జరిగితే ఎవరైనా దొంగతనం చేస్తే దొంగను పట్టుకోవడానికి పెట్టుకుంటున్నాం. మరి ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో దొంగతనం జరిగింది, తప్పు జరిగింది, వాళ్ళ దొంగను పట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. అది సీసీటీవీ ఫుటేజ్ చూస్తే బయటకు వస్తుంది విషయం అంతా. లేదు మేము ఇవ్వం, మేము బయట పెట్టమనంటే ఇంక ఏం చేస్తాం చెప్పండి? దొంగలకు సపోర్ట్ చేస్తున్నట్టే కదా, దొంగను కాపాడుతున్నట్టే కదా, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టే కదా. ఇంకా పారదర్శకత అనేది ఎక్కడుంది? మరి అనుమానాలు ఇంకా బలపడకపోతే ఇంకేమవుతుంది? బలపడుతూనే ఉంటాయి, ఇంకా అనుమానాలు పెంచుతూ ఉన్నారు వీళ్ళు. సో ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు పోస్టులు పెడతారు, ప్రశ్నిస్తారు. మరి ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. మళ్ళీ ఆ డ్రెస్ చేంజ్ చేసుకునే రూములు కాదు కదా, పోలింగ్ బూతులు కదా, అక్కడ వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆ సీసీటీవీ బయట పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏముందని అడుగుతూ ఉన్నారు. మరి దానికి ఆన్సర్ ఇవ్వండి. మీరు ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎవరు ఏ ప్రశ్న వేసినా మేము ఆన్సర్ ఇస్తామని మీరు చెప్తున్నారు కదా, మరి ప్రశ్నిస్తున్నారు. ఈయన ఒక్కరే కాదు, చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అఖిలేష్ గారు కూడా చెప్పారు కదా, ఈరోజు మళ్ళీ మాట్లాడారు కదా, 18,000 అఫిడవిట్లు ఇచ్చానండి, ఒక్కదానికి ఆన్సర్ లేదని చెప్తా ఉన్నారు. ఎక్కడ పారదర్శకత ఉన్నట్టు అక్కడ? ఇంత విచిత్రాలు చూడండి. ఏదైతే జరిగినటువంటి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పి, ఓట్ల గల్లంత అయిందని చెప్పి ఏదైతే చర్చ నడుస్తుందో అది నిజం అనుకోవడానికి ఇవన్నీ పెద్ద ఎగ్జాంపుల్స్. వీళ్ళు ఎన్ని ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని మాట్లాడి ఇట్లా నవ్వుల పాలవడం తప్పితే వాళ్ళు సాధించేది అయితే ఏం కనిపించడం లేదు. సో రానున్న రోజులు ఇంకెన్ని విచిత్రాలు చూడాలి మరి. సో ఏదేమైనా ప్రకాష్ రాజ్ గారు మరి ఆ ప్రెస్ మీట్కి సంబంధించి ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారి ట్వీట్ కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.